ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇది ఒక అద్భుతమైన రోజు అండి. ఇది ఈ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈ నియోజకవర్గం కానీ అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ విధంగానే ఉండదని చెప్పి అందరికీ కూడా నమ్మకం ఉంది సార్. గత 5 సంవత్సరాల్లో పోల్చి చూసుకుంటే అంత ఒక 30 సంవత్సరాలు వెనక్కిపోయింది సార్. ఈ యొక్క రాష్ట్రం చేసుకున్న అభివృద్ధికి కానీ అలాగే సంక్షేమానికి కానీ ఎవరు నోచుకోలేదు సార్. అలాంటిది వికలాంగులకి 3,000 అన్నది 6,000 చేసి అలాగే ఒకసారి 1,000 రూపాయలు పెంచిన సందర్భం ఏదైనా ఉందంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెల్లిందని చెప్పేసి ఇంకా చెప్పగలం సార్. ఈ రోజు ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం జరుగుతుందంటే వంగలపూడి అనిత గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా రుణపడి ఉన్నామండి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఇవన్నీ కూడా ప్రాంతం పాయకరపల్లి నియోజకవర్గంలోనండి బాగా నిరుద్యోగులు ఎక్కువ అండి. మేము వలసలకు వెళ్ళిపోయేవాళ్ళం అండి. అలాంటిది ఈరోజు 70-80 వేల మందికి మాకే కాదండి, మా పిల్లలు మా తర్వాత తరం కూడా రుణపడి ఉంటామండి. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమం ఇక్కడ స్టీల్ ప్లాంట్ రావడం అంటే చిన్న పని కాదండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా అభివృద్ధి చెందుతాయి. చాలా మేము అందరం కూడా 3 పూట్ల కూడా భోజనం తినడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వలసలకు వెళ్లకుండా ఇక్కడ పనులు చేసుకోవడానికి కార్యక్రమం చేస్తున్నాం. దానికి రుణపడి ఉంటాం. గతంలో హైదరాబాదు లేకపోతే బెంగళూరు ఇలా వలసలకు వెళ్ళి చేసుకుంటూ వెళ్ళండి. ఈసారి ఈ ప్రాంతాలకి వలసలు ఇక్కడికి వస్తారండి జాబుల కోసం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం, మన లోకేష్ గారి కృషి, మా చంద్రబాబు నాయుడు గారి దీనివల్ల 10 మంది కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేసుకొని బాగుపడే అవకాశం ఉందని మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నిరుద్యోగులందరూ కూడా ఈరోజు జై హో లోకేష్ బాబు, జై చంద్రబాబు అంటున్నారండి. సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటేనే ఉద్యోగాలకి కల్పించుకోవడంలోని చంద్రబాబు నాయుడు గారు దిట్టండి. సో ఇంతమంది తండోపతండాలుగా స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారండి. వీళ్ళు నెక్స్ట్ తరానికి, భావి తరానికి వీళ్ళందరూ ఉద్యోగులండి. వీళ్ళందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు. చాలా ఆనందంగా ప్రతి ఒక్కరిలో చూడండి చిరునవ్వు. వచ్చే అమ్మాయి చూడండి, ఈ నెక్స్ట్ వచ్చేది నా జాబ్, నా పిల్లల భవిష్యత్తు అని చెప్పి నవ్వుతూ వస్తున్నారు. వీళ్ళందరి తరఫున కూడా అనిత మేడం గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తాం. గతంలోని ఈ ఐటీ మినిస్టర్ని చూసామండి, కోడిగుడ్డు మినిస్టర్ని చూసాం. కానీ ఇతను మాటలు చెప్పే మనిషి కాదండి, పని. ఇక్కడ చూడండి ఎంతమంది హర్షధ్వానాలతో ఇంత స్వచ్ఛందంగా ఇంతమంది యువత వస్తున్నారంటే కేవలం నారా లోకేష్ బాబు గారి మీద ఉన్న ధైర్యం, నమ్మకం, భరోసా. ఈ రోజు ఇంతమందికి ఈ ఒక కంపెనీ 1,60 కోట్ల కంపెనీ లక్ష్మీ మిట్టల్ అనే కంపెనీని తీసుకురావడం అంటే చిన్న పని కాదండి. మాటలు చెప్పే మంత్రి వేరు, పని చేసే లోకేష్ బాబు గారు వేరు. కాల్ రెగరేషన్ చెప్తున్నామండి, లోకేష్ బాబు గారి మీద మాకు నమ్మకం, ధైర్యం ఉంది. అమ్మా ఎట్లుందమ్మా ఈ రోజున ఇంత పెద్ద పరిశ్రమ ఇక్కడికి రావడం? మీ ఊర్లో అంటే ఇంత చిన్న గ్రామానికి ఇంత పెద్ద భారీ పెట్టుబడితో 1,00,000 ఉద్యోగాలు, మీ పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు. ఏం చెప్తారమ్మా మీరు? అందరికీ సంతోషకరమైన ఆనందమైన వార్త ఇది. దిక్కులేని వాళ్ళకి దారి చూపెడుతున్నాడని మా ఆనందం కోసం మేము ఈ సభకి రావడం ఇది అయ్యింది. అనుకున్నారా మీరు ఇక్కడికి ఇంత పెద్ద పరిశ్రమ అనుకోలేదు, జీవితంలో అవుతుంది అని అనుకోలేదు. మా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక, రామారావు గారు ఉన్న కాడి నుంచి ఎలాగైతే కొనసాగుతుందో ఇప్పుడు అలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరు. మీ అందరికి, మీ అంటే పిల్లలందరికీ కూడా ఇక్కడే ఊళ్ళోనే ఉండి చక్కగా ఉద్యోగం చేసుకునే సంతోషకరమైన వార్త అనుకోవచ్చా ఇది? అనుకోవడమే కాదు, మరీ ఆనందమైన వార్త ఇది. పిల్లలు అంతా కూలీ నాలి చేసుకుని కుటుంబాలమై ఈ రోజు ఈ స్థాయికి వచ్చేమో, ఇంత పరిశ్రమ వస్తుంది అంటే మాకు ఆనందంగా ఉంది. మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అయ్యన్ పాత్రుడు గారు, అనకాపల్లి ఎంపీటీస్ గారు అందరూ కలిసి ఇంత ఏడుగు చేస్తారని మేము ఎప్పుడూ లైఫ్లో అనుకోలేదు. మాకు చాలా ఆనందకరమైన వార్త ఇది. అన్న మాది చందనాడ గ్రామం, మాది ఇదే గ్రామంలో స్టీల్ ప్లాంట్ వచ్చిందని మాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. మా ప్రాంతంలో చాలా మంది 4 ఫ్యామిలీస్ ఉన్నారు. జాబ్లు వస్తాయని చదువుకొని డిగ్రీ చదువుకున్న, ఇంటర్మీడియట్ చదువుకుని, 10th చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతకు మించి ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. జాబులు లేక చాలా మంది ఖాళీగా ఉన్నారు. లోకేష్ అన్న యువకుల పాదయాత్రలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం 20 లక్షల ఉద్యోగం కల్పిస్తానని చెప్పిన ప్రకారంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ లోకేష్ అన్న, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ అన్న. ఒకరోజు పంట ఉంటే డబ్బులు వచ్చి నా రైతు గిట్టుబడి ధర ఉండేది, లేకపోతే ఉండేది కాదు, చాలా ఇబ్బందులు ఉండేది. ఈ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల ఏదో విధంగా మాకు జాబ్ కలిగి డబ్బులు ఎక్కువ సంపాదించుకొని ఫ్యూచర్లో ఎలా ఎదగాలన్నది లోకేష్ అని తెలియజేశారు మాకు. ఈ యొక్క ఆర్సిల్ మెట్ ప్రోగ్రామ్కి శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్న
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క ఆసిల్మెట్ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన విషయంలో పాయకరపేట నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ ఎంతో సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎంతోమంది యువకులు పలు రాష్ట్రాలు లేదంటే ఒక ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ ఏ కంపెనీ లేకపోవడం వల్ల చదువుకున్న విద్యార్థులందరూ దూర దూర ప్రాంతాలకు వెళ్ళిపోతూ పని చేసుకుంటున్నారు. అయితే భగవంతుడి దయ వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు చొరవతోని అనితమ్మ గారు ఈ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఆసిల్మెట్ స్టీల్ ప్లాంట్ని తీసుకురావడం విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, అలాగే ప్రజానీకం తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఆసిల్మెట్ ప్రోగ్రాం ద్వారా ఎంతోమందికి చదువుకున్న విద్యార్థులకు దగ్గరలోని ఒక 20-30 కిలోమీటర్ల దగ్గరలోనే ఉపాధి దొరుకుతుంది కాబట్టి పిల్లల భవిష్యత్తు కూడా మారబోతుంది కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్ళలో చూస్తే కనీసం ఒక దారం పువ్వు పని చేయడానికి కూడా విద్యార్థులు చాలా నిరుత్సాహపడిపోయి డేలా పడిపోయారు. ఇంక చదువుకున్న యువకులందరూ చాలామంది ఇతర రాష్ట్రాలకు కూడా వలసపోయి అవుట్ ఆఫ్ కంట్రీల్లో కూడా పాస్పోర్ట్లు చేయించుకొని ఎంతోమంది పోయి చాలా ఇబ్బందులు పడి అక్కడ నానా రకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ కంపెనీ రావడం వల్ల విద్యార్థులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. యోగాలం పాదయాత్రలో లోకేష్ బాబు గారితో కలిసి మేము కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగిందండి. రానున్న రోజుల్లో యువకులందరికీ 20 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం లక్ష్యమని చెప్పి ఆ లోకేష్ గారు ఆ రోజు అందరికీ యువకులందరికీ, విద్యార్థులందరికీ, తల్లిదండ్రులకి మాట ఇవ్వడం జరిగింది. అదే దిశగా ఈరోజు చూస్తే అనేక మెగా డిఎస్సి దగ్గరలోనే మెగా డిఎస్సి తీసి ఉన్నారు. అలాగే పోలీస్ శాఖలో కూడా అనేకమైన ఉద్యోగాలు తీసి ఉన్నారు. ఆ దిశగానే ఈరోజు మా పాయకరపేట నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ ఇంత అద్భుతంగా శంకుస్థాపనకి అధిరాది మహాశయులు, ప్రజాప్రతినిధులు ఈ యొక్క పాయకరపేట నియోజకవర్గానికి తరలి రావడం పాయకరపేట నియోజకవర్గ వాసిగా నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నానండి. ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ అన్నది రావడం చాలా మా పాయకరపేట నియోజకవర్గం ప్రజలందరూ తీసుకున్న అదృష్టం అనేది. మేము ఒక పండగ వాతావరణంలో ఈరోజు మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మేడం గారు కానీ, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మన లోకేష్ బాబు గారు కానీ ఇక్కడ రావడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పాయకరపేట నియోజకవర్గం మొత్తం ఈ రోజు అయితే మాత్రం అందరూ కూడా మత్స్యకారులు అయితేనే, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అయితేనే పండగ వాతావరణం ఒక పండుగ జరుపుకుంటారండి. ఈ రోజు అయితేనే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క మత్స్యకార ప్రాంతమైనటువంటి మూలపర గ్రామానికి ఒక దగ్గర ఒక 65,000 మంది ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా మేడం గారు కృషి చేశారు. దానికి అనుకూలంగానే మన సీఎం గారు అయితేనే, డిప్యూటీ సీఎం గారు అయితేనే కూడా పట్టుదలతో ఇక్కడికి ఈ రోజు రావడం జరుగుతుందండి. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ రోజు ఒక పండగ వాతావరణం, ఒక పండగలా జరుపుకుంటారు ఈ రోజు అయితే మాత్రం. సార్, ఈ రోజున ఇంత పెద్ద భూమి పూజ అంటే సుమారు 1,00,000 ఉద్యోగాల రూపకల్పనే ప్రధాన ఉద్దేశంతో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ ఫస్ట్ ఫేజ్ గురించి ఏం చెప్తారు? ఇక్కడంతా నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. ఉండడం వల్ల ఏంటంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకొని వస్తూ ఉండేవారు. కాబట్టి ఈరోజు మా నియోజకవర్గంలో ఇలాంటి అతిపెద్ద సుమారు 1,50,000 కోట్లతో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ నిర్మించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే యువత అందరూ ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుమారు 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని ముందుగానే హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు కూడా ఈ యువత అందరికి, స్థానికంగా ఉన్న యువత అందరికీ ఎంతో మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వం గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే వచ్చిన కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలు తరలించే ఘనత వాళ్ళది. ఎందుకంటే ఇక్కడ యువత బాగుండాలని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ నిత్య శ్రామికుడు. ఎందుకంటే యువత అందరూ పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఇలాంటి మంచి కంపెనీ తేవడం ఈ యొక్క ముఖ్యంగా నరేంద్ర మోదీ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మా యువనేత నారా లోకేష్ గారికి, ముఖ్యంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత మనతంకి మేము నియోజకవర్గం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ యువత అందరికి కూడా మంచి ఉద్యోగ రూపకల్పనలో భాగంగా ఈ ప్లాంట్ రావడం ఎలా అనిపిస్తుంది బాబు? జనాలకు అందరికీ ఇదే మంచి అనిపిస్తుంది. భవిష్యత్తులో పిల్లలకి అందుబాటులోను అని చెప్పేసి మీరు అనుకున్నారా అసలు ఇక్కడ ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ వస్తుంది అనుకున్నారా? అనుకోలేదు. వైజాగే అనుకున్నాం. తర్వాత ఇక్కడ జరుగుతుంది కదా, దాని మీద మనకి పిల్లలకి ఎంత బాగుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కంపెనీ రావడం వల్ల నాకు రాకపోయినా నా కూతుర్ల కన్నా రేపు ఫర్దర్గా వస్తుందని ఆశిస్తున్నామండి. ఇప్పుడున్న జనరేషన్ కూడా ఈ లోకల్గా ఉద్యోగాలు ఇస్తారనేసి మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ నక్కపల్లి మండలానికి ఒక మంచి చేస్తే చూసి ఆనందించి మొదటి వ్యక్తులు మేమేనండి.
లోకల్గా కూడా జాబులు ఇచ్చి చాలా బెటర్. ఎప్పుడైతే ఈ కంపెనీ ఇక్కడ స్టార్ట్ అయ్యి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందో చాలా మంది వలసలు వెళ్ళడం తగ్గుతుందండి. అక్కడెక్కడో 30,000 40,000 వెళ్ళిపోయే గంట ఇక్కడికి 20,000 సరిపోద్దండి. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. వలసలు మాత్రం చాలా బాగా తగ్గిపోతాయి. మాకు ఉపాధి అవకాశాలతో పాటు ఇక్కడ మా వ్యాపారస్తులు కూడా రూపాయి డబ్బులు సంపాదించుకునే అవకాశం మాకు ఉంటుందండి. మెయిన్ అది చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. నక్కపల్లి హైలైట్ అయిపోద్దండి. దాని గురించి మేము చాలా సంతోషపడుతున్నామండి. నేను ఐటీ చేశానన్నా. మామూలు ఇప్పటివరకు చిన్న చిన్న పనులు చేసుకున్నాం, కానీ ఐటీ వల్ల మాకు ఏమైనా ఉద్యోగస్తులు మాకు ఆశిస్తున్నాం. ప్రభుత్వం మీద ఫుల్ నమ్మకం ఉంది. ఆల్రెడీ మొన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. మా వంతు మేము కృషి చేస్తున్నాం, జాబ్ కొట్టడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి ఈ సంస్థ పెట్టడం చాలా హ్యాపీనే. ఎందుకంటే ఎంత పెద్ద ఈ ఊర్లో మాతే ఒక బస్సు రావడం కూడా కష్టం. అలాంటి ఈరోజు హెలికాప్టర్ వచ్చి ఇక్కడ దిగి ల్యాండ్ ఎంత సంతోషకరమైన వాతావరణం చూసామంటే అది ఆయనకి ముందుగా నారా చంద్రబాబు నాయుడుకి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా ఈ గ్రామాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మేము ఇప్పటివరకు మామూలు చిన్న చిన్న కంపెనీలు చేసుకుంటాం. మా 15,000 20,000 అంతవరకే. ఈ కంపెనీలో సెటిల్ అయితే మా జీవితాలు మారుతాయని మాకు చాలా ఆనందంగా ఉంది. మారుతాయి కూడా మేము ముందుగా కృతజ్ఞతలు చేరుతున్నాం వస్తాయన్న ఆశతో. ఎందుకంటే చూస్తున్నారు మీరు, ఇప్పుడు చూసి ఉంటారు ఇంతమంది ఇక్కడ ఈ కొండ లోపల రావడానికి ఎవరో సాధారణ ఒకరు ఇద్దరు మహా అయితే. ఇప్పుడు రోడ్లు చూస్తే ఎలా ఉన్నాయి, ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రణాళిక ఎలా ఉంటుందో, వాళ్ళు మ్యాపింగ్ ఎలా ఉంటుందో చూస్తే ఇంకా మా ఒక్కొక్కటి నా భూతో నా భవిష్యత్తు ఎలా ఉంటుంది నెక్స్ట్ తరానికి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసినంతలా ఇంకే ప్రభుత్వం లేదు. అయితే కూటమి ప్రభుత్వం రావడం చాలా సంతోషకరము. చెప్పినట్టుగానే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, అలాగే ఏపీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వంగలపూడి అనిత గారి ఆధ్వర్యంలో ఇంత గొప్పగా మనకి ఏపీలోనూ ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా గర్వకారణం. దీనికి మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఉపాధి ఉండడం వల్ల ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నుండి అంటే స్టీల్ ప్లాంట్ రావడం చాలా గర్వకారణం. ఇలాంటి రావడం వల్ల మన దేశం, మన రాష్ట్రం కూడా చాలా బాగుంటుంది. మాకు చాలా గర్వకారంగా ఉంది. మేము కళలో కూడా ఇళ్ళలో కూడా ఊహించలేదు. ఈ కూటమి ప్రభుత్వం 100% చెప్పిన మాట 100% చేస్తున్నారు. మాకే కూటమి ప్రభుత్వం మీద చాలా నమ్మకం ఉంది. అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే నారా లోకేష్ గారి మీద మాకు చాలా విపరీతమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకము ఒమ్ము కాకుండా మా చిన్న గ్రామంలో, విలేజ్లో ఇలా ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ రావడం, రాష్ట్రము ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం, చాలా డెవలప్మెంట్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో నక్కపల్లి మండలంలో మనకి అతిపెద్ద పరిశ్రమ రావడం చాలా గొప్పతనం. ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. అందువల్ల మనకి ఇక్కడ ఈ పరిశ్రమ రావడం మాకందరికీ కూడా శుభ కార్యక్రమం. ఎందుకంటే ఎక్కువ యువతులు నిరుద్యోగులుగా ఉన్నారు కాబట్టి ఆ నిరుద్యోగ సమస్య తీరుతుంది. మన చంద్రబాబు నాయుడే కాదు, మన నారా లోకేష్ గారు మరి తెచ్చినటువంటి పరిశ్రమలకి యువతకు మంచి ఉద్యోగావకాశాలు కలగడం చాలా సంతోషకరం. పాయకపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో ఈ స్టీల్ ప్లాంట్ 150,000 కోట్లతో ఇంత పెద్ద భారీ పరిశ్రమ శంకుస్థాపన చేయడం అంటే మా అందరికి చాలా ఆనందకర విషయం. అతి త్వరలోనే పాయకపేట నియోజకవర్గం అంటే నెంబర్ 1 అనకాపల్లి జిల్లాలోనే కాదు, ఆంధ్రలోనే నెంబర్ 1గా నిలబడే స్టేజ్కి ఈరోజు ఏదైతే మాట ఇచ్చారు. ఈ రోజు మేమందరం కూడా చాలా మంది ఇంజనీరింగ్లు చదువుకొని డిగ్రీలు కంప్లీట్ చేసి ఎక్కడెక్కడో వలస వెళ్ళిపోయి పని చేసుకునే స్టేజ్లో ఈరోజు మా సొంత ఊళ్ళో ఉండి ఇక్కడ పని మా ఊళ్ళో మేము ఉద్యోగాలు చేసుకునేలాగా మాకు అందరికీ ఒక నమ్మకం, భరోసా ఆ రోజు ఇచ్చిన మాట ఈరోజు నిలబెట్టుకొని మాకు భరోసా కల్పించారు. లాస్ట్ 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక కంపెనీని తీసుకురావడం అనేది జరిగిందా? ఇక్కడ మాజీ గుడ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఆయన అయితే ఏకంగా బల్క ట్రక్ని శంకుస్థాపన చేశానని ఆ రోజు పాలాభిషేకాలు చేసిన ఇదే నక్కపల్లి పాయకపేట కాన్స్టిట్యున్సీలో వైసీపీ నాయకులు అందరూ పాలాభిషేకాలు చేశారు. ఏదిరా ఎక్కడరా ఒక ఇటుక వేసారంటే ఏమీ లేదు. తిరిగి ఈ రోజు మాత్రం మేము ఇచ్చేసాం, మేమే తెచ్చాం, మేమే చేసామని చెప్పి గొప్పలకు చెప్పుకోవడం స్టేజ్లో ఈ రోజు తిరిగారు. ఇండియా మొత్తం ప్రపంచం అంతా చూసేదే ఏపీ బ్రాండ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనంటే ఆయన 70 సంవత్సరాలు ఏజ్లో కూడా 25 ఏజ్లో ఉండే బ్రెయిన్ అంత స్పీడ్గా ఆయన ఆలోచిస్తారు. ఆయన ఎప్పుడేంటి వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయంలోనే ఉండకూడదు అని ఆయన ఫస్ట్ సీఎంగా అయ్యినప్పుడే సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చిన ఆ రోజు హైటెక్ సిటీని వ్యతిరేకించిన పెద్దలు చాలా మంది ఉన్నారండి. ఈ రోజు ఈరోజు ముక్కు మీద ఏలేసుకున్నట్టుగా ఇండియా మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా చేసింది ఎవరు? ఇదే చంద్రబాబు నాయుడు గారు. నిజంగా మా అందరికీ కూడా ఈ రోజు ఇటువంటి పెద్ద కంపెనీ నిజంగా దేశంలోనే చెప్పుకోదగ్గటువంటి పారిశ్రామిక ప్రాంతంగా ఈవేళ పాయకరాపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటే నిజంగా ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీరందరి
ఆ ఆశయాలతో ఈవేళ దేశం మొత్తం గర్వించదగ్గటువంటి స్టీల్ ప్లాంట్ అతిపెద్ద పారిశ్రామిక కంపెనీ ఇక్కడికి రావడం అనేది మా అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం. ఇంత చక్కని కంపెనీ రావడానికి ఇంతమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కంపెనీ ఇప్పుడు వరకు కూడా ఈ పాయకరపేట నియోజకవర్గం అనేది ఉద్యోగపరంగా కానీ నిజంగా ఆర్థిక పరంగా కానీ వెనకబడి ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలోని ఈ నక్కపల్లి మండలానికి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చి మా రాష్ట్రంలోని అలాగే మన దేశం అందరికీ చెప్పుకోదగ్గటువంటి మంచి ఆలోచన కలిగజేశారు. ఇక్కడ మాది పాయకరపేట నియోజకవర్గం. ఇక్కడ స్టీల్ ప్లాంట్ రావడం మనకి చాలా ఆనందంగా ఉంది. గత 5 ఏళ్ళలో కూడా మనకి ఇటువంటి ఫ్యాక్టరీలు అనేది ఎక్కడ కూడా లేవు. ప్రజెంట్ మన టీడీకి వచ్చి ఇలా చేయడం కూడా చాలా గ్రేట్. కంపల్సరీగా అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తారు, చదువుకున్న అందరికీ కూడా వస్తారు ఉద్యోగాలు. సో అసలు అంటే ఇక్కడ ఇంత పెద్ద భూమి పూజ జరగడం 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ అర్సెల్ మెటల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ అనేది నిర్మాణం జరుగుతుంది అనుకున్నారా ఎప్పుడైనా మీరు? మేము ఎప్పుడు కూడా అనుకోలేదు జరుగుతుంది. ఇంత భారీ ఎత్తున కూడా ఇంత అమౌంట్ ఇంత పెడతారని కూడా అనుకోలేదు. నక్కపల్లిలో రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం కూడా లేదు, కానీ మొన్న డిఎస్ఏ ఒకటి ఇచ్చారు, ఒక కానిస్టేబుల్స్ ఇచ్చారు. ప్లస్ ఏంటంటే ఆ క్యాలెండర్ దాన్ని క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకి మొన్న ఉగాదికి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మాలాంటి చదువుకున్న వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు తీస్తే ఇంకా బాగుంటుంది. చాలా ఆనందంగా ఉంది సార్. ఈరోజు ఇలాంటి కంపెనీ వస్తుంది అనేది ఎప్పుడు కూడా మా కళ్ళ కూడా ఊహించలేదు. మనకి ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే మన అనిత గారు కావచ్చు, లోకేష్ గారు సర్వతో ఎప్పుడైతే ఇలాగైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మాకైతే చాలా ఆనందంగా ఉంది. మా చుట్టుపక్కల చదువుకున్న యువత అందరికి కూడా మంచి జాబ్లు వస్తాయని చాలా బాగా ఆశిస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వానికి మేము ఎంతో రుణపడి ఉంటామని మరి చెప్పడం జరుగుతుంది సార్. గత 5 ఏళ్లలో అసలు ఏమన్నా వైసీపీ ప్రభుత్వంలో ఏమన్నా జరిగిందంటే? లేదు సార్, ఏమీ లేదు. చాలా మంది వలసకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దుబాయ్, అలాగే సింగపూర్, అలాగే చదువుకున్న డిగ్రీలు చదువుకొని చాలా మంది ఇప్పుడు ఎట్రోలో కూడా ఈ ఎంప్లాయీస్ కాకుండా ఏదో ఒక డైలీ కూలి కింద వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు ఈ కంపెనీ రావడం వల్ల మా అందరికీ జాబ్లు వస్తాయని మేమైతే చాలా ఆశిస్తున్నాం. అలాగే మా పిల్లలందరికీ కూడా చాలా మంది డిగ్రీలు చదివేసి ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా జాబ్లు వస్తాయని మేము అందరం అయితే చాలా ఆశిస్తున్నాం సార్. ఒక ఇంట్లో ఒక జాబ్ వస్తే వాళ్ళ కుటుంబం లైఫ్ లాంగ్ ఉంటుందనే ఉద్దేశంతో మెయిన్ కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. ప్రతి ఒక్కరికి ఒక జాబ్ ఇవ్వడం, ఆ జాబ్ ద్వారా ఆ కుటుంబం లైఫ్ టైం మారిపోతుంది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఏదైతే అన్నారో అది మాత్రం 100% నెరవేర్చే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఇంకా చేయాలని, తర్వాత అదే మన పోలవరం కాలం చూసుకుంటే అది కూడా పరుగులు పెడుతుంది సార్. ఈరోజు మా వాళ్ళందరికీ కూడా వ్యవసాయం కూడా శుభ్రంగా చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. మొన్న జాబ్ క్యాలెండర్ కూడా ఉగాది రోజున ఆయన జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు సార్. ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా చేస్తున్నారు. లోకేష్ గారిని చూసిన తర్వాత ఫ్యూచర్ ఏంటనేది అర్థమవుతుంది సార్ అందరికీ కూడా. అలానే నాయకుడి ఫ్యూచర్ కూడా అవసరం. ఈరోజు లోకేష్ గారి ద్వారా ఇంతమందికి ఒక మాట ఇచ్చారంటే ఆ మాట కట్టుబడి తండ్రికి దగ్గర తనయుడి కన్నా ఇంకా ఎక్కువే ఉన్నాడు. ఆ మాటకి కట్టుబడి ఉండి ఆయన ఒక నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఈరోజు మాగలాంటి వాళ్ళందరికీ కూడా ఆయనతో ఉండడం కానీ, మా వాళ్ళందరికీ జాబులు రప్పించుకోవడం కానీ అలాంటి నాయకుడికి కంపల్సరీ కావాలి సార్. 100% అయితే లోకేష్ గారికి హ్యాట్సప్ సార్. మాకు నక్కపల్లి మండలంలో ఉక్కు పరిశ్రమ రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కువ ఉపాధి గురించి నిరుద్యోగ యువత ఎక్కువ మంది ఉన్నారో వారందరికీ ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నామని. అలాగే విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ రావడం వల్ల అక్కడ ఉన్న గాజువాక తదితర ప్రాంతాలన్నీ డెవలప్ అయ్యాయండి. అలాగే మా నక్కపల్లి మండలంలో ఉన్న గ్రామాలన్నీ డెవలప్ అవుతాయని ఆశిస్తున్నాం. గత ప్రభుత్వం అయితే ఇలాంటి కంపెనీలుగా చిన్న కంపెనీలు కూడా ఏమి రాలేదండి. ఇంత భారీ పెట్టుబడులు చంద్రబాబు నాయుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం సూపర్ 6 అయితేనో ఏదైనా ఇలాంటి కంపెనీలు ఎక్కువ డెవలప్ చేస్తామని మాట ఇచ్చారండి. దాని ప్రకారంగానే మనకి ఉక్కు పరిశ్రమ అయితేనో ఇంకా బల్క్ డ్రగ్స్ ఇంకా ఎన్నో వస్తాయని ఆశిస్తున్నాం. ఎంతో సంతోషంగా ఉంది సార్. మంచి పనులు చేస్తుంది సార్. గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా రోడ్లు కానీ ఏమీ లేదు సార్. ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం 8 నెలలు 9 నెలలు అవుతుంది సార్. ఈ సంవత్సరం 9 నెలల్లోనే ఎన్నో రోడ్లు అభివృద్ధి మా ఊర్లోనే అప్పుడే 35-36 రోడ్లు వేసాం సార్. మేము అందరికీ జాబులు వస్తాయని ఆశిస్తున్నాం సార్. మా మెరక గ్రామాలన్నీ బాగుపడతాయని ఆశిస్తున్నాం సార్. జాబ్ క్యాలెండర్ చాలా సంవత్సరాలు బట్టి గత ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేయలేదు సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. 70,000 కోట్లతో ఇక్కడ స్టీల్ ప్లాంట్ జరగబోతా ఉంది. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నారు. ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు? నాకు వయసు వచ్చి ఇప్పటికి 58 సంవత్సరాలని. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందో, విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఆ రోజుల్లో చాలామంది ఉత్తరాంధ్ర నాయకులు దీని మీద ధర్నా చేశారు. మాకు ఇలాంటి పరిశ్రమ వస్తే మా ప్రాంతం బాగుపడుతుందని. అలాగే ఈ రోజుని నక్కపల్లి హక్కు మా ఆంధ్రుల హక్కు అని మేమందరం కూడా ఏదైతే ఈ యొక్క ఉక్కు ఫ్యాక్టరీ
మెట్టాల స్టీలు ఏదైతే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఉందో ఈ ఉక్కు ఫ్యాక్టరీ వల్ల ఓన్లీ మా పాయకరపేట నియోజకవర్గమే కాకుండా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అలాగే చాలామంది చదువుకున్న యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా మా నియోజకవర్గం వచ్చి మన రాష్ట్రంలో పనిచేస్తున్నందుకు ఈ యొక్క ఉక్కు ఫ్యాక్టరీ నక్కపల్లిలో రేపు భూమి పూజ చేస్తున్నందుకు మా యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే రేపు భూమి పూజ కూడా చాలా గొప్పగా విజయవంతం చేయడానికి ఎవరైతే కేంద్ర మంత్రులు అలాగే మన ఎవరైతే వస్తున్నారో ఈ అందరి మీద కూడా మా యొక్క ఏంటి అంటే యువగలం పాదయాత్రలో లోకేష్ గారు పదే పదే హామీ ఇచ్చారు, 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం ప్రధానంగా రాబోయే 5 సంవత్సరాల్లో అని చెప్పి. ఇప్పుడు ఈ విశాఖ ఈ స్టీల్ ఫ్యాక్టరీ కానివ్వండి, స్టీల్ కంపెనీ కానివ్వండి, లేదంటే మొన్న గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, దాన్ని ఇచ్చిన డిఎస్సి కానివ్వండి, ఇలా చూసుకుంటూ పోతే ఆయన మాట మీద నిలబడి అంటే 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాడా లోకేష్? ఏదైతే మన ఐటీ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఉన్నారో ఆయన ఈ యొక్క రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులను చూశాను కానీ ఇంత షార్ప్గా ఇంత చిన్న వయసులో ఇంత డెవలప్ అయ్యి ఇంత మేధాశక్తి ఉన్నటువంటి నాయకుడిని ఒక లోకేష్ గారిని చూస్తున్నాను. ఎందుకంటే తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు, అలాగే ఆంధ్ర ప్రజల అదృష్టంగా మా లోకేష్ బాబు గారికి ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఎన్నో ఇలాంటి ఈ కార్యక్రమాలు చేస్తూ ఏదైతే యువకాలంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలని నిలబెట్టుకుంటూ యువతకు మంచి దిక్సూచిగా ఉన్నందుకు లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.